అదాలత్ని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చైర్మన్ గారైన మన ప్రెసిడెంట్ గారు ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కక్షిదారులందరూ పాల్గొని వారి యొక్క సమస్యల్ని సెటిల్ చేసుకోవాల్సిందిగా కోరుతూ 3 బెంచులు ఉన్నాయన్న గోవింద్ గారు, వేరే గారు, వీడు గారు, సత్యం గారు ఉంటారు. వారి యొక్క తక్కువ వాళ్ళు పరిశీలించుకోవాల్సిందిగా ఈ అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించారు. కాబట్టి అందరూ ఈ నెల అవకాశాలు తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతున్నారు. అనేక కేసులు పరిష్కారానికి దోచుకోకుండా సంవత్సరాల తరబడి మనస్పందనలు తెలుసుకుంటూ ఒకరి మధ్య ఒకరికి శత్రుత్వమైన వైఖరి పెరుగుతూ సమాజంలో ఒక రకమైన ద్వేషభావం కలుగుతుంది. అటువంటి భావాలని మరి అందరూ మైత్రి నేతృత్వంలో పరిష్కరించి ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సదస్సే న్యాయ విజ్ఞాన సదస్సు. ఇలానే ఆశ్రయిస్తారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో కొన్ని, రెవెన్యూలో కొన్ని, ప్రజాసేవలో కొన్ని, ఎక్కడైనా సరే మనకి ఒక చిక్కువైన సమస్య వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళాలనే మనసులో వెలుగుతుంది ఒక వెలుగు. అదేంటంటే న్యాయస్థానం. న్యాయస్థానం కూడా ఎన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. అది కూడాను సెక్షన్ ఆఫ్ లా ప్రకారం నడవాల్సిందే కానీ సెక్షన్ ఆఫ్ లాను వదిలిపెట్టి ప్రొసీజర్ కోర్టును వదిలిపెట్టి న్యాయస్థానం కానీ న్యాయమూర్తి కానీ వెలుగుకి రాలేదు. ఆ పరిధిలోనే పరిష్కారాన్ని వాళ్ళు కనుక్కుంటారు. అందువల్ల అనాదిగా ఉన్నటువంటి ఒక ఆచారం కూడా ఏంటంటే ఉదయం న్యాయస్థానం కార్యక్రమం ప్రారంభమవుతూనే ఆయా ఏరియాలోని ప్రాంతీయ భాషలో అర్జీదారులు పిలుస్తుంటారు. ఈ అర్జీదారులు అంటే న్యాయవాదితో పనిలేదు, మరొక వ్యక్తితో ప్రపంచంతో పనిలేదు. ఈ బాధితుడైనటువంటి పార్టీయే ఏకంగా డైరెక్ట్గా కోర్టుకు వచ్చి ప్రత్యక్షంగా తన యొక్క బాధను తెలియజేసుకుంటూ అమ్మాయి ఈ విధంగా ఫలానా కార్యాలయంలో నాకు అన్యాయం జరుగుతుంది, ఫలానా వ్యక్తి ద్వారా నాకు విధంగా అన్యాయం జరుగుతుంది, ఫలానా భూస్వామి ద్వారా నా భూమి కబ్జా కాబడుతుంది అని అప్పుడు ఇరుపక్షాలు కూర్చొని వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలన్నటువంటి ఆలోచన మా న్యాయమూర్తులు సమిష్టిగా కలిసి చేస్తారు. దానికి పరిష్కారం కలిపి సంవత్సరానికి 2-3 పర్యాలు నిర్వహిస్తారు. ఆ మెగా లోకదాలతో భాగంగా ఈరోజు కూడా మెగా లోకదాలు నిర్వహించబడుతుంది. ఎవరికైనా బాధితులు ఉంటే వాళ్ళ యొక్క అర్జీ తయారు చేసి వాతావరణంలో సమాజంలో నడవాలని చెప్పి ఆశిస్తూ మా న్యాయమూర్తులు మిమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఆ సత్కారాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ న్యాయవాదులు ఈరోజు వాళ్ళు కూడా తెలిసిన ముఖ్యమైన విషయం ఏదైతే తెలిసిందే నెక్స్ట్ ఈరోజు మెగా చెప్పుకుంటున్నాం. ఎటువంటి కేసులైనా కూడా పరిశీలించిన దానికోసం ముందుగానే మెగా సంబంధించిన సిటీస్ ఏర్పాటు చేసుకోవడము, వాటిలో పబ్లిక్ ఇన్వైట్ చేయడము, పోలీస్ ద్వారా, మీడియా ద్వారా, అడ్వకేట్ ద్వారా, ఇంకా అదర్ ఎన్జిఓ సంస్థల ద్వారా ప్రజలు ఎటువంటి కేసు కూడా అదేనండి మీకు మీ అడ్వకేట్ వాళ్ళతో కలిసి బాధ్యత లీగల్ వాలంటీర్స్ లీగల్ కలిపి పంచాయతీ చేసి సెటిల్ చేసుకోవచ్చు అని ముఖ్యంగా బాగా ప్రసాదం జరిగింది. దాని సంబంధించి ఈ యొక్క వాతావరణంలో మామూలుగా డిస్ప్యూట్ ఉంటే ఇద్దరు కొట్టాలంటే ఇండియాలో మాట్లాడుతూ బయట మాట్లాడుతూ కోర్టు అధికంగా మాట్లాడుతుంది. కోర్టులో వచ్చేసి ఎంతసేపు అప్పటికట్టేసి కోర్టు అధికంగా అందరి విషయంలో ఒకటి రోజు అభివృద్ధి
కలిసి కూర్చుంటే ఎటువంటి విషయంలో మాట్లాడే ఎటువంటి విషయంలో చెప్పే అవకాశం ఉంది. కానీ ఆ మాట్లాడడానికి తగిన అవకాశం ఎవరు కల్పిస్తున్నారంటే ఒక సుప్రీంకోర్టు ద్వారా న్యాయ వ్యవస్థ కల్పిస్తాం. మనం పిలిపించి కూడా మాట్లాడుతున్నాం, ఇద్దరు కూర్చొని మాట్లాడతాం. ఒకసారి కూర్చొని మాట్లాడడం ఎన్నో విషయాల్లో మనకి ఎన్ని డిఫరెన్సెస్ కూడా లేదు, చాలా వరకు లేదు. కొంతవరకు రాజమార్గంలోకి ఎంటర్ అవకాశం ఉంది. సో అటువంటి వాతావరణాన్ని కల్పించే సుప్రీంకోర్టు గారు ఇటువంటి ప్రోగ్రామ్స్ మరింతగా సక్సెస్ అయ్యే విధంగా చేసిన అడ్వకేట్స్, సీనియర్ జూనియర్ అడ్వకేట్స్, తర్వాత పార్టీలకు అందరికీ వందనాలు. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అనే విషయం అందరికీ తెలిసింది. ఈరోజు మనం ఇక్కడ వీటైతే ఉండే దానికోసమే ఆ ప్రయోజనాలు ముందు చాలా నేషనల్ లోక్ అదాలత్ చేసాం. అప్పుడు కూడా మనం అసలు దీని వల్ల ఉపయోగం ఏంటి, దేనికోసం ఈ నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసింది. కాకపోతే ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది కాబట్టి ఇంకొకసారి చెప్పుకుంటే మనకి మరి దాని యొక్క పర్పస్ని, ఉపయోగాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటే దాని ఉపయోగం తెలియడం వల్ల ఇంకా ఎక్కువ కేసులు డిస్పోజల్ చేయగలం అనే ఉద్దేశంతో మరి దీని ఉపయోగాలు, దీని ఉద్దేశం, దీనివల్ల వచ్చేటువంటి నష్టాలు, లాభాలు అలాంటివన్నిటి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దీనివల్ల నష్టం అనేది జీరో. ఈ లోక్ అదాలత్లో జరిగే అంత లాభమే కానీ ఎవరికి నష్టం ఉండదు. అంటే ఇద్దరు పార్టీలు గెలుస్తారు. అంటే అలా ఎలా ఇద్దరు పార్టీలు గెలవడం ఏంటనే అని మీరు అనుకోవచ్చు. ఏదన్నా గేమ్ ఉంది, గేమ్లో ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు కదా, ఇద్దరు గెలవరు. అలాంటి గేమే లేదు. అలాగే లిటిగేషన్ కూడా అంతే. కోర్టుకు వచ్చారంటే ఒకళ్ళే గెలుస్తారు, ఎవరో ఒకరు. అది న్యాయం వైపే గెలుస్తుంది 100%. ఇంకా అంటే ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఎక్కడన్నా, ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల ఎక్కడన్నా అన్యాయం జరుగుతుందేమో. కానీ ఎవిడెన్స్ ఉన్నట్లయితే ప్రతి కోర్టులోనూ 100% న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం అనేటువంటిది ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి మాత్రం జరుగుతుంది. అవతల పార్టీ ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. కానీ ఈ నేషనల్ లోక్ అదాలత్లో మేము లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసినప్పుడు ఈ అవార్డు ఇద్దరు గెలుస్తారు. ఇద్దరు అంటే ఇద్దరు హ్యాపీనెస్. ఇప్పుడు మనకి ప్రపంచంలో అన్నీ కొనుక్కోగలం, ఒక విషయం కొనుక్కోలేము. ఏంటి? పీస్ ఆఫ్ మైండ్. మనం కొనుక్కోలేము కదా, లక్షలు పెట్టినా. మనకి ఇప్పుడు కావాలంటే ఒక 10 daysలో ఒక బిల్డింగ్ కొనేసుకోవచ్చు, ఒక సెకండ్లో మనకు కావాల్సింది కొనుక్కోవచ్చు. ఏదైనా డబ్బు పడితే దొరుకుతుంది. డబ్బు పెడితే దొరకని విషయం మనశ్శాంతి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనశ్శాంతి కోసం. చిన్న చిన్న గొడవలకి ఊరికి నేను ఒక చిన్న ఒక ల్యాబ్ కోసం జీవితాంతం కోర్టులు తిరగడం, ఒక చిన్న ప్రాపర్టీ కోసం బౌండరీ డిస్ప్యూట్స్కి వస్తారు మా దగ్గర. ఏమీ లేదండి, కొన్ని కేసులు మేము మన సీనియర్ అడ్వకేట్స్ కూడా చూస్తుంటారు. ఎంత కాంప్రమైజ్ చేసినా లేదు. ఇందుకే ఒక లైవ్ కేసు, ఒక కేసు మా దగ్గరికి వచ్చారు 2 పార్టీలు. ఏమంటారు? అది వాళ్ళది కాదు, వీళ్ళది కాదు, గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ పట్టించుకోలేదు. అయితే ఇద్దరు ఆక్యుపై చేశారు. ఒక చిన్న లైన్కి ఒక స్క్వేర్ యార్డ్ కూడా ఉండదు ఆ లైన్. దానికోసం అదమ్మ మీది కాదు, వాళ్ళది కాదు, మీకు ఇద్దరికి బార్డర్ అంటున్నారు కాబట్టి మీకు కన్వీనియంట్గా ఉన్న ప్లేస్ మీరు తీసుకోండి, వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటే తీసుకుంటారు. ఇద్దరు కాంప్రమైజ్ అన్నట్టే. గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా మేము వదలం, మాకే కావాలి, మేము మీకే కావాలనే. అసలు 6 months కౌన్సిలింగ్ చేసినా వెళ్ళలేదు. అలాంటి వాళ్ళ కోసం పెట్టారు. అది కూడా మేము పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది. వాళ్ళకి మనశ్శాంతి అవసరం లేదు, ఇగో సాటిస్ఫై అయితే చాలు. ఈ స్థలాన్ని మేము ఎప్పటి నుంచో అన్యాయంగా అనుభవించినా ఆ అన్యాయాన్ని మాకే ఇచ్చేయండి అంటారు. అది తప్పు కదా, న్యాయంగా తీసుకోవాలి. ఇప్పుడు అది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఎవరిది కాదు. అలాంటప్పుడు ఇద్దరు సగం సగం పంచుకోవచ్చు కదా, కాదు మొత్తం నాకే కావాలి. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవాలి. మనశ్శాంతి అనేది ఎక్కడ దొరకదు. మనమే దాన్ని డబ్బు లేకుండా మనం సంపాదించుకోవాలంటే బికాజ్ ఆఫ్ కాంప్రమైజ్. ఇలా కాంప్రమైజ్ అవ్వడం వల్ల చిన్న చిన్న అన్ని కేసులు కాంప్రమైజ్ కావు. అదే అందరికీ తెలిసిన విషయం. ఈ నేషనల్ లోక్ అదాలత్ కానీ లోక్ అదాలత్లు కానీ జరిగేవి కొన్ని కాంపౌండబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి, కేటగిరీస్ ఆఫ్ కేసెస్. దాన్ని మాత్రమే చేయగలం. అలాంటి వాటికి అది ఎందుకు పెట్టారు? నిజంగా అలా కాంప్రమైజ్ చేయడం తప్పు అయితే ఎవరు పెట్టరు. అది మామూలుగా మనలాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కాదు, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్దలందరూ కలిసి ఇలా చేయడం వల్ల న్యాయం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మనశ్శాంతి లేని వాళ్ళకి చిన్న చిన్న లిటిగేషన్స్కి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు చనిపోయాక వాళ్ళ పిల్లలు, వాళ్ళు చనిపోయాక ఇంకా వాళ్ళ పిల్లలు, అలా దీన్ని ఈ మనశ్శాంతి లేకపోవడాన్ని, ఈ
పీడిఎం గారు ఏడిఎం మామూలు కేసులు అన్నీ చూస్తారు, అడ్మిషన్ కేసులు మాత్రం సారే చూస్తారు అక్కడ.